अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं INN चैनल। मैं हूं शेख अहमद अली। इस न्यूज़ बुलेटिन में आइए नज़र डालते हैं दिन भर की बड़ी खबरों पर। तेलंगाना के नायब वज़ीर आला व वज़ीर फाइनेंस मल्लू भट्टी विक्रमार्का ने बजट 2024-25 असेंबली में पेश किया। माली साल 2024-25 के लिए 2,91,159 करोड़ रुपए का बजट तजवीज़ किया गया है। इसमें रेवेन्यू मसारिफ 2,20,945 करोड़ रुपए हैं, जबकि सरमाया मसारिफ 33,487 करोड़ रुपए तजवीज़ किया गया है। फलाह बहबूद और तरक्की के लिए भारी फंड्स मख्तस किए गए हैं। हैदराबाद मेट्रो वाटर वर्क्स के लिए 3,385 करोड़, हैदराबाद नया जो इदारा बनाए हाइड्रा उसके लिए 200 करोड़ रुपए, GHMC में बुनियादी ढांचे की तामीर के लिए 3,065 करोड़ रुपए, ज़राअत के लिए 72,659 करोड़ रुपए, बागबानी के लिए 737 करोड़ रुपए। वैसे ही मुख्तलिफ महकमों के लिए भारी रकम मख्तस की गई है। इसके अलावा एग्रीकल्चर के तहत ही से मख्तस किया गया है। किसानों के कर्ज माफ़ी के लिए 31,000 करोड़ रुपए मख्तस किए गए हैं। गृह ज्योति के लिए 2,418 करोड़ रुपए तजवीज़ किए गए हैं। अगर हम मजमूई तौर पर बजट की बात करें तो इसका पूरा फोकस शहरी और दही इलाकों की तरक्की है। इसके अलावा ख़ास तौर से ज़राअत पर इस पर काफ़ी तवज्जो दी गई है। तेलंगाना में इक़्तिदार पर आने के बाद कांग्रेस हुकूमत ने पहली मरतबा फुल बजट पेश किया है। क़ब्ल रियासती काबीना का इजलास मुनक़्क़िद हुआ, जिसमें बजट को मंजूरी दी गई। असेंबली का बजट सेशन 2 अगस्त तक जारी रहेगा। इस महीने की 26 तारीख को असेंबली को तातील रहेगी और 27 तारीख को बजट पर मबाहिस का आगाज होगा। ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఆ ఉద్యమాల తీవ్రత వెనుకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలాగా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు रियासती कानून साज असम्बली में नायब वज़ीर आला व वज़ीर फाइनेंस मल्लू भट्टी विक्रमार्का ने 2,91,159 करोड़ रुपए का बजट पेश किया। हुकूमत ने रियासत के अक़लियतों की तरक्की और बहबूद के लिए बजट में 3,003 करोड़ रुपए मख्तस किए हैं। अपनी बजट तकरीर में मल्लू भट्टी विक्रमार्का ने कहा कि रियासत की अक़लियतों की तरक्की और बहबूद के मामले में हुकूमत तेलंगाना पाबंद अहद है। उन्होंने कहा कि अक़लियतों के बच्चों को सिविल सर्विसेज इम्तिहान में तैयारी के लिए कोचिंग दी जा रही है और उन्हें स्टाइफंड भी अदा किया जा रहा है। उन्होंने कहा कि जनवरी 2024 में तबलीगी जमात के इज्तिमा के इनेकाद के लिए 2,40,00,000 रुपए जारी किए गए। इस साल आज़मीन हज के इंतजामात बशमूल हज कैंप के इनेकाद के लिए इस महीने में 4,43,00,000 रुपए मंजूर किए गए। మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనారిటీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు
ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి 2,500 రూపాయలు, నాన్ లోకల్ అభ్యర్థులకి 5,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి 2024లో జరిగిన తబ్లికి జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం. కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు. అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు. ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న तेलंगाना में इख्तिदार पर आने के बाद कांग्रेस हुकूमत ने पहली मरतबा फुल बजट पेश किया। रियासती कानून साज असम्बली में आज डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने 2,91,159 करोड़ रुपए का बजट पेश किया। बजट में पुराने शहर में मेट्रो की तोसी के लिए 500 करोड़ रुपए मख्तस किए गए। आउटर रिंग रोड के लिए 200 करोड़ रुपए, हैदराबाद मेट्रो रेल प्रोजेक्ट के लिए 500 करोड़ रुपए, हैदराबाद मेट्रो वाटर वर्क्स के लिए 3,385 करोड़ रुपए, हाइड्रा इदारे के लिए 200 करोड़ रुपए मख्तस किए गए। तेलंगाना के बजट में शहर हैदराबाद की तरक्की के लिए मजमूई तौर पर 10,000 करोड़ रुपए मख्तस किए गए। एयरपोर्ट तक मेट्रो की तोसी के लिए 100 करोड़ रुपए, मूसी रिवर फ्रंट प्रोजेक्ट के लिए 1,500 करोड़ रुपए, इसके अलावा सेहत आमा के लिए 11,468 करोड़ रुपए मख्तस किए गए हैं। जहां नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने असेंबली में बजट पेश किया, वहीं लेजिस्लेटिव अफेयर्स मिनिस्टर श्रीधर बाबू ने काउंसिल में बजट पेश किया। అన్నిటినీ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా క్రోడీకరించాం. వచ్చిన దరఖాస్తులన్నిటిని పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారందరినీ గుర్తించి వారి పథకాలను అందజేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించాం. ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు, ఆధార్, గ్యాస్ సిలిండర్, ఎల్పిజి, ఈడీ, ఐడి, విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలన పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారుకు చేరుతుందని, ప్రభుత్వ పథకాలు పాలన ఫలితాలు అర్హులకు సరిగా అందినప్పుడు వారు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అలాంటి వారు తమ గలం విప్పి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటువంటి వారి సమస్యలను వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకొచ్చాం. గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ ముళ్ళకంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్నిగా మార్చాం. అక్కడే వారానికి 2 రోజులు ప్రజావాణిని నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసనీయతను చూరగొన్నాం. ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం. అర్జీలన్నిటినీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులను వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతూ ఉంది. ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారి तेलंगाना हुकूमत के मुशीर मोहम्मद अली शब्बीर ने जुमेरात को कानून साज असम्बली में
डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का की तरफ से पेश करदा तेलंगाना रियासत के मुकम्मल बजट की सताइश की। उन्होंने उसे किसानों के हक में और बहबूद के हामी बजट से ताबीर किया। शबीर अली ने ज़राअत और उससे मुंसलिक शोबों के लिए 72,659 करोड़ रुपए मख्तस करने पर रोशनी डाली। उन्होंने कहा कि कांग्रेस हुकूमत की तरफ से ज़राअत को रियासत की मईशत में रीढ़ की हड्डी के तौर पर तस्लीम करने पर जोर दिया। उन्होंने तकरीबन 40 लाख किसानों के 2 लाख रुपए तक के फसली कर्जों को माफ़ करने के लिए 31,000 करोड़ रुपए के तारीखी मख्तस को भी उजागर किया और उसे बेमिसाल करार दिया। उन्होंने रिमार्क किया कि मुल्क की किसी भी रियासत में इस किस्म का इक़दाम आज तक नहीं उठाया गया और इसे तारीख में याद रखा जाएगा। शबीर अली ने तालीम और माशी मौक़े पर तवज्जो मरकूज़ करते हुए अक़लियती बहबूद के लिए 3,003 करोड़ रुपए मख्तस करने का खैर मकदम किया। उन्होंने बताया कि फरवरी में पेश किए गए वोट ऑन अकाउंट बजट में सिर्फ 2200 करोड़ रुपए मख्तस किए गए थे, लेकिन माइनॉरिटी डिक्लेरेशन में ऐलान किए गए वादे को पूरा करने के लिए मुकम्मल बजट में इस रकम को बढ़ाकर 3,003 करोड़ रुपए कर दिया गया। अक़लियती बहबूद पर मजमूई तौर पर 5,000 करोड़ रुपए से ज़्यादा खर्च होने की उम्मीद है, क्योंकि बहुत सी अक़लियतें मुश्तरका स्कीमों से मुस्तफ़ीद होंगी। मिसाल के तौर पर हुकूमत तमाम गुरुकुल बशमूल ST, SC, BC अक़लियती और उमूमी यानी जनरल कैटेगरीज़ के तलबा के लिए बैनुल अक़वामी मियार की सहूलियात के साथ मरबूत रिहायशी स्कूल कायम करने की तजवीज़ पेश कर रही हैं। शबीर अली ने हैदराबाद की तरक्की के लिए 10,000 करोड़ रुपए मख्तस करने पर भट्टी विक्रमार्का को मुबारकबाद पेश की और कहा कि इससे लाखों अक़लियतों को फ़ायदा पहुँचेगा, क्योंकि वो हैदराबाद की कुल आबादी का तकरीबन 30 से 35% है। तेलंगाना असेंबली में कायदे अपोजिशन व साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने कहा कि कांग्रेस हुकूमत की जानिब से असेंबली में पेश करदा बजट किसान मुखालिफ है। इस बजट में समाज के तमाम तबकात को नज़रअंदाज किया गया। असेंबली में बजट की पेशकशी के बाद मीडिया पॉइंट पर BRS अरकान असेंबली G कमलाकर, जगदीश रेड्डी, कौशिक रेड्डी, विवेकानंद रेड्डी और दीगर के साथ मीडिया के साथ बात करते हुए KCR ने कहा कि वज़ीर फाइनेंस भट्टी विक्रमार्का की बजट तकरीर सियासी जलसे आम की तकरीर की तरह थी। कांग्रेस हुकूमत ने अवाम से किए गए वादों को पूरा करने के लिए बजट में खातिर ख्वाह रकम मख्तस नहीं की। ख़ास तौर पर ज़राअत के शोबे को मुकम्मल तौर पर नज़रअंदाज कर दिया गया। उन्होंने कहा कि उनकी हुकूमत ने अपने 10 साला दौर में समाज के तमाम तबकात की तरक्की और बहबूद के लिए कई स्कीमों को शुरू किया था, लेकिन मौजूदा कांग्रेस हुकूमत उन स्कीमों को अमलन ख़त्म कर चुकी है। ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేరిట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళలు BRS रुकन असम्बली और साबिक वजीर हरीश राव ने रियासती असम्बली में पेश करदा बजट को आदाद और शुमार की उलटफेर करार दिया और कहा कि बजट में कांग्रेस हुकूमत ने अपने वादे के मुताबिक हर माह ख्वातीन को 2,500 रुपये की माली इमदाद फराहम करने, 2 लाख सरकारी मुलाजिमतों पर तकर्रात करने और आसरा स्कीम के वज़ाइफ में इजाफे का कोई तस्करा नहीं किया, जिससे समाज के हर तबके को मायूसी हुई।
बजट पर तबसरा करते हुए हरीश राव ने कहा कि इस बजट को देखने के बाद कांग्रेस हुकूमत को गरीबों की हुकूमत या अवामी हुकूमत का दावा करने का कोई अखलाकी हक नहीं है, क्योंकि ये बजट रियासत को और अवाम को तरक्की और बहबूद की सिमत ले जाने वाला बजट नहीं है। उन्होंने कहा कि आसरा स्कीम के तहत मुअम्मरीन और दीगर अफराद को दिए जाने वाले 2000 रुपये की रकम को 4000 कर देने का, इसी तरह माजूरीन के वजीफे को 4000 से 6000 कर देने का कांग्रेस ने इंतखाबात में वादा किया था, लेकिन कांग्रेस ने इसका जिक्र बजट में क्यों नहीं किया? हुकूमत को इसका जवाब देना चाहिए। वहीं बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने बजट पर तबसरा करते हुए कहा कि बजट में कांग्रेस की 6 जमानतों का कोई तस्करा नहीं है। इस बजट में हुकूमत ने अवाम की तवक्कुआत को नज़रअंदाज कर दिया और यह बजट मुकम्मल तौर पर स्कीमों को ख़त्म करने और कटौती वाला बजट है। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने इंतखाबात से कबल मुख्तलिफ डिक्लेरेशन जारी करते हुए समाज के जिन तबकात की फलाह बहबूद का वादा किया था, आज का ये बजट डिक्लेरेशन के बरक्स धोखेबाज बजट साबित हुआ है। మహిళలందరికీ 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో. మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 అక్కా చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. అందులో 18 ఏళ్లు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెలకు శుభవార్త చెప్తారేమో అని చెప్తే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్ అయినా పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2000. ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ 4000 అవుతుంది. నీ మన్మడి కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్ కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్ కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి అడవిని 4000 డిసెంబర్ లోనే ఇస్తాను. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి बीजेपी के रुकन असेंबली पायल शंकर ने बजट को मायूस कुन करार दिया। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने इंतखाबी वादों को पूरा करने के लिए बजट में खातिर खा फंड्स मख्तस नहीं किए हैं। మేము మొన్న జరిగినటువంటి శాసనసభలు అడిగితే మేము మొన్ననే వచ్చినాం కదా, అందరికి ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఈ 200 యూనిట్లు ఈ రాష్ట్రంలో కేవలం 36 లక్షల ఇండ్లకు మాత్రమే ఇస్తామంటారు. ఎన్నికల సమయంలో 92 లక్షలు 93 లక్షల ఇండ్లకి ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చే వరకేమో దాదాపు 70% ఇండ్లకు మేము ఇచ్చే పరిస్థితి లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మేము అడిగినాం, 200 యూనిట్లు మీరు ఉచితంగా ఇస్తామన్నారు. 210 యూనిట్ల బిల్లు అయితే మీరు 10 యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలన్నాం. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? 201 యూనిట్ అయినా వాళ్ళు అర్హులు కాదు, 201 యూనిట్ కూడా మేము బిల్లులు వసూలు చేస్తామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి మేము ఆ రోజు చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ఈ రాష్ట్రంలోని రైతులందరికీ లాభం జరుగుతుంది, ఈ రాష్ట్రంలోని రైతులందరికీ మంచి జరుగుతుంది అని అంటే ఆ పథకంలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పిండ్రు. కానీ ఈ ఎన్ని లక్షల మందికి ఆ పథకంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు? ప్రభుత్వ వాటా రైతు వాటా కలిపి బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు? ఎక్కడ కూడా చెప్పలేదు. तेलंगाना के साबिक वज़ीर आला के चंद्रशेखर राव अपोजिशन लीडर के तौर पर पहली मरतबा असेंबली पहुंचे। रियासत में 8 माह पहले इख्तिदार से महरूमी के बाद हुए असेंबली सेशन में वो हाजिर नहीं हुए थे, ताहम आज पहली मरतबा वो अपोजिशन लीडर के तौर पर असेंबली पहुंचे। रियासत की कांग्रेस हुकूमत की जानिब से आज बजट की पेशकशी के मौके पर KCR की असेंबली सेशन में शिरकत को अहमियत हासिल हो गई। बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने कालेश्वरम प्रोजेक्ट से वाटर पंपिंग शुरू करने में ताखीर पर तशवीश का इजहार करते हुए इसे सियासी इंतकाम की वजह करार दिया। करीमनगर में लोअर बनिया डैम के मायने के दौरान दीगर बीआरएस कायदीन के साथ केटिया ने कालेश्वरम प्रोजेक्ट की अहमियत पर रोशनी डाली और उसे दुनिया का सबसे बड़ा मल्टी स्टेज लिफ्ट इरीगेशन प्रोजेक्ट करार दिया। केटिया ने नोट किया कि इस प्रोजेक्ट को पानी के हर खतरे को महफूज करने के लिए डिज़ाइन किया गया था, जिससे तेलंगाना को पंजाब के बराबर धान की काश्त करने के काबिल बनाया गया था।
उन्होंने नाक़िदीन को तनकीद का निशाना बनाया जो मामूली मसाइल पर तवज्जो मरकूज़ करते हैं। उन पर इल्ज़ाम लगाया कि वो इस मंसूबे को नाकामी के तौर पर पेश करने की कोशिश कर रहे हैं। इस साल बारिश में 45% की कमी के साथ पानी के ज़िया को रोकने के लिए आबी ज़खायर को भरने की फौरी ज़रूरत पर KTR ने जोर दिया। इंजीनियरों के मुताबिक हुकूमती हिदायत की कमी की वजह से कन्नेपल्ली पंप हाउस में तकरीबन 10 लाख क्यूसिक्स पानी ज़ाया हुआ। తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ప్రతి సంవత్సరం వందల టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం సుందిల్లా బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, వేల కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల LMD 24 టీఎంసీలు కూడా ఆనాడు. BRS के साबिक रुकन पार्लियामेंट B विनोद कुमार ने कहा कि मेडिकल कोर्सेज में दाखिलों के लिए नीट के बजाय रियासती सतह के एंट्रेंस इम्तिहान को मुनक्किद किया जाए। उन्होंने कहा कि इस सिलसिले में असेंबली में करारदाद मंजूर की जानी चाहिए। मीडिया से बात करते हुए उन्होंने कहा कि तमिलनाडु और मगरबी बंगाल की रियासतों ने नीट से बाहर आने और अलहदा तौर पर रियासती सतह का एंट्रेंस इम्तिहान मुनक्किद करने का फैसला करते हुए असेंबली में करारदाद मंजूर की है। उसी तर्ज पर तेलंगाना हुकूमत को भी आगे आने की ज़रूरत है। BRS कायद ने कहा कि नीट इम्तिहान की वजह से तेलंगाना के तलबा को फ़ायदे से ज़्यादा नुकसान हो रहा है। उन्होंने कहा कि तेलंगाना में मेडिकल की PG नशिस्तों की तादाद ज़्यादा है। नीट इम्तिहान की वजह से रियासत के तलबा को काफ़ी नुकसान हो रहा है। शहर हैदराबाद में मुसलसिल हल्की बारिश का सिलसिला जारी है। महकमा मौसमियात ने शहर के लिए येलो अलर्ट जारी किया है। जगतियाल, जनगांव, कामारेड्डी, करीमनगर, महबूबनगर, मेदक, मेडचल, मलकाजगिरी, नलगुंडा, नारायणपेट, निज़ामबाद, पेद्दपल्ली, राजन्ना, सिलसिला, रंगारेड्डी, संगारेड्डी और सिद्दीपेट में कहीं कहीं बारिश की पेशगोई की गई है। शहरियों को मशवरा दिया गया है कि वो चौकसी इख्तियार करें। जुमेरात को सुबह 8:30 बजे रिकॉर्ड की गई बारिश से पता चला कि लंगर हाउस में 9 मिलीमीटर बारिश रिकॉर्ड की गई। तेलंगाना के जूराला प्रोजेक्ट के दरवाजे खोलते हुए पानी को छोड़ा गया। रियासत में जारी बारिश के सबब इस अहम प्रोजेक्ट की आबी सतह में बतदरीज इजाफा होता जा रहा है, जिसके पेश नज़र ओहदेदारों ने इसके 42 दरवाजे खोलते हुए पानी को छोड़ा। प्रोजेक्ट में 2,06,000 क्यूसिक्स पानी का बहाव दर्ज किया गया, जिसके बाद उसके दरवाजे खोलते हुए 1,97,000 क्यूसिक्स पानी छोड़ा गया। हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट हुक्काम ने मानसून ट्रैवल एडवाइजरी जारी की है, जिसमें मुसाफिरों पर जोर दिया गया है कि वो मौसमी हालात से बाखबर रहें और उसी के मुताबिक अपने सफ़र की मनसूबाबंदी करें। एडवाइजरी में मुसाफिरों को मशवरा दिया गया कि वो मौसम की पेशन गोई पर नज़र रखें। मुसाफिरों को ये भी कहा गया है कि वो एयरपोर्ट आने और जाने के लिए इजाफी वक्त दें, क्योंकि मानसून से मुतालिक मसाइल ताख़ीर का बाइस बन सकते हैं। तेलंगाना के ज़िले मंचिरियाल के कुशनापल्ली गांव के ज़िला परिषद हाई स्कूल के क्लासरूम में तलबा छतरियां पकड़कर तालीम हासिल करने पर मजबूर हो गए हैं, क्योंकि क्लासरूम की छत से पानी टपक रहा है। इस वाक़े का वीडियो सोशल मीडिया के मुख्तलिफ प्लेटफॉर्म्स पर तेज़ी के साथ वायरल हो गया, जिसके बाद उन तलबा के वालिदैन ने महकमा तालीमात की
हुक्काम से मुतालबा किया कि उनके बच्चों की सलामती को यकीनी बनाने के लिए स्कूल की इमारत की छत की मरम्मत का काम फौरी करवाया जाए। జెడ్పీఎస్ఎస్ ప్రిన్సిపల్ నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నాడినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ ప్రిన్సిపల్ వారిని ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి मरकजी बजट में सोना चांदी की कस्टम ड्यूटी यानी इंपोर्ट टैक्स घटने के बाद 3 दिन में सोना 5,000 रुपये और चांदी 6,400 रुपये सस्ती हो चुकी है। हुकूमत ने बजट में सोने चांदी पर कस्टम ड्यूटी को 15% से घटाकर 6% कर दिया। इससे भाव में गिरावट आई है। बजट के 2 दिन बाद यानी आज 25 जुलाई को सोना 974 रुपये गिरकर 68,177 रुपये पर आ गया। 23 जुलाई को इसमें 3,616 रुपये और 24 जुलाई को 451 रुपये गिरावट आई थी। वहीं चांदी आज 3,061 रुपये गिरकर 81,801 रुपये फी किलो पर आ गई है। नीट यूजी 2024 के तनाज़े के दरमियान सुप्रीम कोर्ट के अहकामात के बाद आज ख़तई नतायज जारी कर दिए गए। फिजिक्स के एक सवाल से मुतालिक माहिरीन की जानिब से दिए गए जवाब की बिना पर नतायज में तरमीम की गई। सुप्रीम कोर्ट ने इम्तिहान में पूछे गए फिजिक्स के चौथे जवाब को सही मानते हुए नई मेरिट लिस्ट जारी करने की हिदायत दी थी। जुमेरात के दिन ताज़ा तरीन नतायज जारी किए गए, जिसमें 4,02,000 तलबा 5 निशानात से महरूम हो गए, जिसकी वजह से टॉप रैंक हासिल करने वालों की तादाद 61 से कम होकर 17 हो गई। तरमीमी नतायज एनटीए की सरकारी वेबसाइट पर देखे जा सकते हैं। नीट यूजी रिजल्ट पहले 4 जून को जारी किया गया था, जिसमें 67 तलबा ने 720 में से 720 निशानात हासिल किए थे, लेकिन इसके बाद नीट यूजी तनाज़ा सुप्रीम कोर्ट तक पहुंचा, जिसमें रियायती निशानात यानी ग्रेस मार्क्स का तनाज़ा भी शामिल था। बिलाखिर आज क़तई नतायज जारी कर दिए गए। दिल्ली की खुसूसी अदालत ने जुमेरात को सीबीआई के जरिए दर्ज करदा दिल्ली एक्साइज पॉलिसी घपले से मुतालिक एक मामले में दिल्ली के वज़ीर आला अरविंद केजरीवाल की अदालती तहवील में 8 अगस्त तक तौसी कर दी है। खुसूसी जज कावेरी बावेजा ने इस एक वीडियो कॉन्फ्रेंसिंग के जरिए जेल में बंद केजरीवाल की अदालती हिरासत में तौसी की। इन्फोर्समेंट डायरेक्टरेट की तरफ से दर्ज एक और मनी लॉन्ड्रिंग केस में वज़ीर आला की हिरासत में 31 जुलाई तक तौसी की गई है। केजरीवाल को तिहाड़ जेल से वीडियो कॉन्फ्रेंसिंग के जरिए रॉज एवेन्यू कोर्ट में खुसूसी जज के सामने पेश किया गया। तेलंगाना के जिले संगारेड्डी में पेश आए सड़क हादसे में 3 नौजवान हलाक हो गए। यह हादसा जिले के कुंदी मंडल की नांदेड़ कोला हाईवे पर जुमेरात की सुबह उस वक्त पेश आया जब अक्षय पात्रा फाउंडेशन से वाबस्ता इन नौजवानों की बाइक कंदी के करीब डीसीएम वैन से टकरा गई। हादसा इतना शदीद था कि तीनों नौजवानों की मौके पर ही मौत हो गई। महलूकीन की शिनाख्त अभिषेक, संदीप और नवीन के तौर पर हुई है। उनकी उम्रें 28 साल से कम है। लाशों को पोस्टमार्टम के लिए संगारेड्डी के सरकारी अस्पताल मुंतकिल किया गया। आंध्र प्रदेश के तिरुमला सेकेंड घाट रोड पर लिंक रोड के करीब एक लॉरी उलट गई। इस हादसे में लॉरी का ड्राइवर और क्लीनर शदीद जख्मी हो गए। इत्तला मिलने पर पुलिस ने मौके पर पहुंचकर जख्मियों को रुया अस्पताल मुंतकिल किया। घाट सड़क की मरम्मत के काम के लिए सामान ले जाने वाली लॉरी के 2 पहिए अलग हो गए और लॉरी कुछ ही फासले पर सड़क पर उलट गई। इस वक्त घाट रोड पर श्रद्धालुओं की गाड़ियों को जाने की इजाज़त नहीं थी, इसीलिए एक बड़ा हादसा टल गया। गाड़ियों के मालिकीन फैंसी नंबर्स में काफ़ी दिलचस्पी ले रहे हैं। वो अपने पसंदीदा नंबर हासिल करने के लिए बड़े पैमाने पर रकमी अदायगी करने से भी नहीं हिचकिचा रहे हैं। शहर हैदराबाद के खैरताबाद ट्रांसपोर्ट ऑफिस में कल हुए फैंसी नंबर्स के हर्राज में नंबर 19 एक नंबर है TG09A9999, ये 19,51,000 रुपये में हासिल किया गया। ऑनर्स डेवलपर्स ने इस नंबर को हासिल किया है। एनजी मेंस फ्रेम कंपनी ने 8,25,000 की अदायगी करके एक नंबर हासिल किया, उसका नंबर TG09B0001 है।
नाजरीन, इस न्यूज़ बुलेटिन में बस इतना ही। आप देखते रहिए INN चैनल।